ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను మీ మన్విత్ని ఇండియన్ బైక్స్ 3Dలో అయితే మనమైతే కలుసుకున్నాం. సో ఎందుకంటే వీడియోస్ లేట్ అయ్యాయి, నేనైతే ఎక్కువ పెండింగ్ వర్క్ అయితే ఉందన్నమాట మా స్కూల్లో వచ్చేసి, అందుకే వీడియోస్ అయితే లేట్ అయ్యాయి. అందుకే సారీ. ఈ రోజు నుంచి అయితే కంటిన్యూస్గా అయితే వీడియోస్ అయితే టక్కమని వచ్చేస్తాయి. ఇంకా సో ఒక్కరోజు అయితే మనకి అక్కడ గుర్తుంది కదా ఏరోప్లేన్, మీకు గుర్తుందా? మీకు గుర్తుంటే కామెంట్ చేయండి. ఏంటంటే మనకి ఏరోప్లేన్ది ఫెయిల్ అయింది కదా, అది ఇప్పుడైతే సక్సెస్ అయితే అవుతుంది. ఏంటంటే ఫస్ట్ అక్కడికి వెళ్ళాక చెప్తాను, పదండి ఇంకా అక్కడికైతే వెళ్దాం. ఓకే పదండి, ఇంకా అక్కడికి వెళ్ళాకైతే కలుసుకుందామా? ఓకే, అవును ఇక్కడే కదా ఉందబ్బా, ఇంకెందుకు అక్కడికి వెళ్ళి. ఓకే ఎక్కడ ఉంది గైస్, ఇక్కడే కాబట్టి ఇంకా సో అక్కడికి వెళ్ళి కలుసుకుందామా చెప్పండి. ఓకే అక్కడికైతే వెళ్ళి కలుసుకుందాం. ఓకే పదండి ఇంకా అక్కడికి. సో గైస్ అలా మనం ఎయిర్పోర్ట్ దగ్గరకు వచ్చాక ఇప్పుడు మనం ఇన్ఫినిటీ చీట్ కోడ్ యాక్టివేట్ చేసుకోవాలి, తెలుసు కదా, 9129 చీట్ కోడ్ వచ్చి ఇంకా ఫాస్ట్గా దాని దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ పరిగెట్టరా. ఓకే వచ్చాం కదా, ఇప్పుడు ఫస్ట్ మీకేం తెలుసు? గన్ తెలుసు. గన్ని క్లిక్ చేసి అర్జెంట్ గాయస్ ఎక్కడికి పోయింది గేస్? ఇక్కడేం క్లిక్ చేయింది గేస్? మళ్ళీ మనం వెనక్కి వద్దాం. ఓకే వెనక్కి వచ్చేసి ప్లే. ఇంకా ఎక్కడ బాధే ఎలా మాయమైపోయింది చూసారా? అసలు భయపట్టించింది. అసలు ఇండియన్ బైక్స్ 3Dలోన దయ్యం గట్ట ఉందా ఏమో. ఇప్పుడు ఫాస్ట్గా దాని దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఈసారి అయితే నేనైతే స్కిప్ చేయను అనమాట, ఎందుకంటే స్కిప్ చేస్తూ ఉంటే మీకు ఎంటర్టైన్మెంట్ అయితే ఉండదు. మనం ఏదో ఒకటి అలా మాట్లాడుకుంటూ వెళ్తే ఎంటర్టైన్మెంట్ మీకు కూడా ఉంటుంది. ఇంకా సో పదండి ఇంకా మనం అక్కడికైతే వెళ్దాం. ఓకే చూడండి, పోలీస్ స్టేషన్లో గార్డ్స్ ఇంకా గన్లు అవన్నీ పోలీసులు వస్తారు కదా, వాళ్ళు దీంట్లో అయితే ఉంటే బాగుండు. కాకపోతే వాళ్ళు ఉండరు. గుద్దేసామబ్బా, గొద్దింది. ఓకే ఇప్పుడు మళ్ళీ మనం అయితే వచ్చాం. ఫస్ట్ మనకి తెలుసు ఇన్ఫినిటీ చీట్ కోడ్, మీకైతే ఇందాకలే చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి. IN కాదు గైస్, సారీ 9129 అనమాట ఇన్ఫినిటీ చీట్ కోడ్. ఇంకా యాక్టివేట్, ఇంకా గన్ తీసి పట్టమని కాల్ చేయడమే. ఇంకా ఫాస్ట్గా ఎక్కిపోయి మనం ఏరోప్లేన్ అయితే డ్రైవ్ చేయాలి, అక్కడే ఉండిపోకూడదు. ఉండిపోతే మన ప్లాన్ మొత్తం బిస్కెటే. ఇంకా ఫాస్ట్ మంటలు రావాలి, కాలు అజ్జి పొగలు వచ్చాయంటే మంటలు వస్తాయి. ఓకే ఫస్ట్ ఓకే ఫాస్ట్గా అయితే తోలాలి. అయ్యార్ గ్యాస్ మళ్ళీ మన ప్లాన్ బిస్కెట్, మళ్ళీ బ్యాక్ వెళ్ళాలి. మళ్ళీ ప్లాన్ బిస్కెట్ ఏట్రా గ్యాస్? ఈసారి ఇదొద్దబ్బా, మనం ఈసారి అదొద్దు. అది ఎన్నిసార్లు ట్రై చేసాం, అది ఎక్కడమే ఇంకా ఎక్కిస్తూ ఆడడమే లేటు. సో అదొద్దు. ఇంకా ర్యాంప్ ఛాలెంజ్ మనమైతే చేయబోతున్నాం. మన సబ్స్క్రైబర్ అయితే కామెంట్స్ అయితే చేశాడు, ఇంకా మీరైతే చేస్తే నేను ఊరుకుంటానా, చేయడమే. సో వీడియోస్ లేట్ అయ్యాయి మీకు చెప్పాను. ఇంకా ఫాస్ట్గా అయితే ర్యాంప్ దగ్గరికి అయితే వచ్చాం. మూన్ గ్రావిటీలో అది కూడా చేయమని కామెంట్ అయితే వచ్చింది నాకు. ఓకే మూన్ గ్రావిటీ చీట్ కోడ్ 711 ఇంకా ఏంటబ్బా 2. ఓకే 7112 చీట్ కోడ్, చీట్ యాక్టివేట్. ఇంకా ఓకే మనం కూర్చొని వెళ్ళిపోదాం గైస్. ఇప్పుడైతే ఫోన్ అయితే వచ్చిందనమాట, మీరైతే పట్టించేయకూడదు. ఇలా మీరు పట్టించుకుంటే బాగదు. ఓకే ఫోన్ మాట్లాడాకైతే కలుద్దాం. ఓకేనా చూడండి. సో ఓకే గైస్, ఈరోజు అయితే ఫోన్ అయితే మాట్లాడాను. ఇంకా ఇదొక్క ఛాలెంజ్ అయితే నేనైతే కంప్లీట్ చేసి అయితే మీ ముందు
ఓకే, ఇంకా కొన్ని ఎక్కువ వీడియోస్ తోటైతే తేబోతున్నాను అనమాట. ఇంక మనం కిందకి అస్సలు పడకూడదు. కింద పడితే మనమైతే అవుట్ అనమాట. ఇదైతే పక్కాగా చెయ్యాలి, లేకపోతే మనం ఏప్రిల్ ఫూల్ అనమాట. మనం అంటే చాలా అంటే మనల్ని అయితే తిడతారనమాట. ఎందుకంటే ఇదైతే ఈజీగా అయితే ఉండదు. మనం ఈ ర్యాప్ ఛాలెంజ్ని అయితే చేసే తీరాలి. కింద పడకూడదు గాయస్. మనం కింద పడినట్లుగా అయితే ఎన్నిసార్లు ట్రై చేసుకోవచ్చు, కానీ కింద మాత్రం పడకూడదు. ఓకే 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 అబ్బా. సో గాయస్, ఈరోజు వీడియో ఇప్పుడు మనం మళ్ళీ చేద్దాం గాయస్. ఓకే, మళ్ళీ ర్యాంప్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్. అయ్యా ఓకే, కొంచెం ఉంటే జరాసిక్ పార్క్ని నొక్కిద్ను, అక్కడికి వెళ్ళిపోదుము, మళ్ళీ బ్యాక్ వచ్చేయాలి. ఇంకా ఇదైతే ఈజీయే కాబట్టి వెళ్ళిపోవచ్చు ఈజీగా. మనమే అయితే అక్కడికైతే వెళ్ళక్కర్లేదు కదా. ఓకే, మళ్ళీ మూన్ గ్రావిటీ. ఇప్పుడైతే నేను స్కూటర్తో ట్రై చేద్దాం. స్కూటర్ 0 ఓకే, స్కూటర్ వచ్చింది. ఇంకా మూన్ గ్రావిటీనే యాక్టివేట్ చేయాలి. 711 గ్యాస్, 3 కాదు, ఓన్లీ 2. ఓకే, చీట్ యాక్టివిటీ. ఇంకా మనం చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. ఇప్పుడు యాక్టివేట్ అయిపోయినట్టుంది. గాల్లో వెళ్దాం. అరే ఉండండి గైస్, ఇంకా యాక్టివేట్ అవ్వలేదు అనుకుంటా. అవ్వలేదు గైస్, చీట్ యాక్టివేట్ అవ్వలేదు గైస్. యాక్టివేట్ అయిపోయిందిరా, చూసుకోలేదు గైస్. మనమైతే ఎట్టి పరిస్థితుల్లోని మనం ఆ ట్రాక్ నుంచి మిస్ చేయకూడదు. ఓకే 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 మూన్ గ్రావిటీ అయితే ఆన్లోనే ఉంది. జారిపోతున్నాం. అదిగోండి అసలు ఏంటబ్బా, మనం ఎగరాలిగా. ఉండండి, ఎక్కడో మిస్టేక్ చేసినట్టయితే నాకు గుర్తు. గైస్ ఏంటబ్బా, మనం ఎక్కడైనా మిస్టేక్ చేసామా? ఓకే, మనం ఫాస్ట్గా 7 కాదు 711 అయితే డైల్ గైస్. ఇప్పుడైతే కాల్ వచ్చింది, ఓకే. సో గైస్, కాల్ అయితే కట్ అవుతూ అయితే వస్తుందన్నమాట. అదైతే మీరు పట్టించుకోవద్దు. కానీ ఇప్పుడైతే మూన్ గ్రావిటీ అయితే ఆన్ అయింది, కానీ ఇందాక నుంచి ఆన్ అవ్వలేదు. ఇప్పుడైతే మనం మళ్ళీ పైకి వెళ్ళాలి, ఎందుకంటే అక్కడ మనం మూన్ గ్రావిటీ లేకుండా వచ్చాం. అందుకే మనం చీటింగ్ చేసినట్టు. మూన్ గ్రావిటీ లేకుండా వస్తే నాయనా మళ్ళీ పడిపోయాం గైస్. మళ్ళీ బ్యాక్కి వెళ్ళాలి, ఇప్పుడు మళ్ళీ ముందుకు రావాలి. ఓకే, ఎక్కడున్నా ఓకే. ర్యాంప్ ఛాలెంజ్ గైస్. మనం మూన్ గ్రావిటీ అవసరం అంటారా? చెప్పండి, మీరు ఇప్పుడే కామెంట్ చేసి చెప్పండి, ఓకేనా? ఇప్పుడైతే మీకైతే వీడియో వచ్చిన వెంటనే మీరు కామెంట్ చేసేది చెప్పాలి, ఓకేనా? ఇంకా నేనైతే మూన్ గ్రావిటీ పట్టక్కర్లేదు అనుకుంటున్నాను. ఓకే, మూన్ గ్రావిటీ అయితే వద్దు. ఓకే, ఇప్పుడైతే మనం సబ్స్క్రైబర్ కోరిక నేనైతే నెరవేర్చలేకపోతున్నాను, సారీ గైస్. ఏంటి మూన్ గ్రావిటీ ఏమైనా ఆన్లో ఉందా? ఆన్లో లేదు, ఓకేనా గైస్. ఈ బైక్ ఏంటబ్బా, ఏదో కొంచెం విచిత్రంగా మోడిఫై చేసినట్టున్నారే. ఓహో, మనం బయటకు వచ్చాం కదా, అంటే మనం గేమ్నే తీసేయలేదు, అందుకే మన మూన్ గ్రావిటీ ఆన్లో ఉన్నట్టుంది. ఓకే, మన సబ్స్క్రైబర్ కోరికనైతే నేను తీరుస్తున్నాను అనమాట. ఇంకా ఫాస్ట్గా అయితే పదండి వెళ్ళిపోదాం. ఓకే, వెళ్తున్నాను గాయస్. ఇప్పుడైతే మధ్యలో అయితే నిలబడాలి బా, అలాగైతేనే మనం ర్యాంప్లో గెలిచినట్టు. కమాన్ దీనిపైన ఇంట్రెస్ట్ పెట్టి ఆడాలి. ఓకే, కమాన్ అరే పర్లేదు, కానీ మనమైతే కిందకి మాత్రం పడకూడదు, అస్సలు పడకూడదు. ఓకే, కమాన్ ఎస్. ఇంకా మనమైతే కింద అయితే పడలేదు ఇంకా. ఓకే గాయస్, మన సబ్స్క్రైబర్ కోరికనైతే తీరిస్తామన్నమాట. ఇంకా ఈ
ఈ బైక్ ఎక్కడికి పోతుంది ఇంకా పోతూ గైస్ ఈ వీడియో అయితే ఇంతే అనమాట. ఇంకా ఈ వీడియో మీకు నచ్చిందైతే ఓన్లీ నచ్చితేనే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఎత్తి కొట్టేయండి. ఇంకా టక్కమని మనకి ఎంత లైక్స్ టార్గెట్ అని చెప్పలేదు కదా, మనకైతే 1000K లైక్స్ అయితే టార్గెట్ ఉంది. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.